హైదరాబాద్లో న్యాయ అధికారులు కదం తొక్కుతున్నారు. ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనతో అఫ్జల్గంజ్ నుంచి హైకోర్టు వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో జనం అవస్థలు పడుతున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు. కోర్టు దగ్గర ఆందోళనల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వాహనాలన్నీ కూడా హైకోర్టుకు వచ్చే లాయర్లు, అలాగే వాళ్ళ కేసులకు సంబంధించి కక్షిదారులకు సంబంధించినటువంటి వాహనాలు. ఈ వాహనాలన్నీ కూడా గంట నుంచి పూర్తిగా స్తంభించి ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితి, ఈ దృశ్యాలన్నీ అఫ్జల్గంజ్, ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న అఫ్జల్గంజ్ నుంచి హైకోర్టు వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గంట నుంచి పూర్తిగా ఈ ట్రాఫిక్లోనే చిక్కుకొని, ఎందుకంటే కోర్టు సమయం కూడా, ప్రారంభ సమయం కూడా దాటిపోయింది కాబట్టి చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోర్టుకు వెళ్ళాలి, తమ కేసుకు సంబంధించి వాదించాలన్న ఆందోళనలో లాయర్లందరూ కూడా ఓవైపు ఉన్నారు. మరోవైపు ఇవాళ ఈ చీఫ్ జస్టిస్ కోర్టును బహిష్కరిస్తామని లాయర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైకోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం లాయర్లకు సంబంధించిన వాహనాలు, అది కూడా ఇవాళ కేసు ఉన్నటువంటి లాయర్లకు సంబంధించిన వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా రద్దీలో చిక్కుకుపోయాయి. గంటల తరబడి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ నిలబడ్డారండి? I came 9:50 నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ టు గో అటెండ్ ది కోర్ట్. 9:15 నుంచి? నో 9:50, 9:50కి కోర్టుకి అటెండ్ అవడానికి. మ్యాటర్స్ ఏమో లంచ్ మోషన్స్ మూవ్ చేయాలి, అర్జెన్సీ ఉంది. మాకు ఇంటిమేషన్ లేదు ఈ పరిస్థితి. సో మన పార్టీలకు ఎట్లా న్యాయం చేస్తాము? అంటే నిన్ననే లాయర్లు ప్రకటించారు కదా, వాళ్ళ సీజే కోర్టు ప్రకటించారు, కానీ ఇది నోటీస్లో మాకు లేదు కదా. వెబ్సైట్ పనిచేస్తలేదు హైకోర్టుది, మాకు నోటీస్లో లేదు. ఇట్లా ఉంటుంది అంటే ఎర్లీగా వస్తాం కదా. అట్లీస్ట్ వీ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ బై ద హైకోర్ట్ ఇన్ అడ్వాన్స్. దే హావ్ నాట్ ఇంటిమేటెడ్ అస్. ఇప్పుడు పార్టీస్ సఫర్ అవుతారు, మేము సఫర్ అవుతున్నాము. సో ఇట్స్ జస్టిస్ డినైడ్. అక్కడ కూడా ఇవాళ కేసులకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఏదైనా దే ఆర్ ఆస్కింగ్ ఐడెంటిటీ వేర్ వీ హ్యావ్ ది లిస్ట్ ఇన్ ద కాజ్ లిస్ట్. మా పేర్లు కాజ్ లిస్ట్లో ఉంటే దే ఆర్ అలౌయింగ్ విత్ ఐడెంటిటీ. ఎందుకంటే దెర్ ఇస్ అ సివియర్ ప్రాబ్లమ్ ఇన్ ది ఫస్ట్ కోర్ట్ అని చెప్పి తెలంగాణ అడ్వకేట్లు పిలిపించారు. కాబట్టి దాన్ని బట్టి హైకోర్టు సెక్యూరిటీ టైట్ చేసినట్టు ఉంది. బట్ ఇది ఇంటిమేషన్ లేదు మాకు. ఇంటిమేషన్ ఉంటే వీ కుడ్ హావ్ టేకెన్. ఎక్కడి నుంచి ఉందండి? చాదర్ఘాట్ నుంచి ఉందండి. అఫ్జల్గంజ్ మన చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ నుంచి ఇదే పరిస్థితి. 40 minutes పట్టింది ఇక్కడికి రావడానికి నాకు. ఓకే, హైకోర్టుకు రావడానికి చాదర్ఘాట్ అంటే సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి చాదర్ఘాట్ నుంచి ఇక్కడికి రావడానికి 40 నిమిషాల సమయం పట్టింది అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. లాయర్లు చాలా ఆందోళనలో ఉన్నారు. కేసులకు సంబంధించి వాళ్ళు తమ సమయం మించిపోతుంది కాబట్టి కోర్టు లోపలికి వెళ్ళాలన్నటువంటి ఆందోళనలో వాళ్ళు మనసులో, వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఎప్పటికీ ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుంది, వాళ్ళు ఎప్పటికీ లోపలికి వెళ్ళి తమ కేసులకు సంబంధించి వాదిస్తారన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ రవితో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అంటే ఏంటో రుచి చూశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ నుంచి వస్తున్న ఆయనకు ట్రాఫిక్ లో చుక్కలు కనిపించాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, ఫ్లైఓవర్ల మీద కూడా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో అటు ముందు కదలేక ఇటు వెనక్కి వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. ముందు వెనక పైలట్, ఎస్కాట్ వాహనాలు ఉన్నా కూడా ఆయన ట్రాఫిక్ లోనే వెళ్లాల్సి వచ్చింది. సుమారు అరగంట పాటు ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డారు మంత్రి. సికింద్రాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం తగ్గగానే ఆఫీసులకు వెళ్లేవారు రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా నుంచి బేగంపేట వరకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఫ్లైఓవర్లపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఓవైపు మెట్రో పనుల గుంతలు, మరోవైపు చాలా దూరంలో యూటర్న్లతో వాహనదారులు గంటల సమయం ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
హైదరాబాద్ లో వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. మామూలు రోజుల్లోనే ట్రాఫిక్ జామ్ తో అల్లాడే ప్రయాణికులకు ఇవాళ మరింత నరకంగా ఉంది. హైటెక్ సిటీ దారితీసే రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో వాహనాలు బారులు తీరాయి. మామూలు రోజుల్లోనే ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జల్లులు పడుతుండడం, రోడ్లపై నీరు నిలవడం, అక్కడక్కడ గుంతలు ఏర్పడటంతో వాహనాల వేగం నెమ్మదించింది.